అమరావతి అలైన్మెంట్ మార్చడం ఒక పెద్ద కుంభకోణం. ముందు ఒక చోటన రూట్ పెట్టి ఆ రూట్లో అంతా భూములు కొనుక్కుని అది ఆ రూట్లో అంతా కూడా అక్కడే ఉంటుందని అందరినీ నమ్మించి ఇంకొక చోట భూములు కొన్నారు, కొనేసి అక్కడికి అలైన్మెంట్ మారుస్తున్నారు. తద్వారా కుంభకోణానికి పాల్పడ్డారని గతంలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు మీద కేసులు పెట్టింది, నారాయణ మీద కేసులు పెట్టింది. అప్పుడు దాన్ని తోసిపుచ్చుతూ అసలు అవన్నీ ఊహాజనితం, అలైన్మెంట్కి సంబంధించినటువంటి మార్పుకి దానికి ఏం సంబంధం లేదు అన్నటువంటిది అయ్యింది. ఈలో ప్రభుత్వం దిగిపోయింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలైన్మెంట్ ఇప్పుడు మారుస్తున్నారు. దాన్ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటి కథనం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ ఫేజ్ 2 సమగ్ర ప్రాజెక్టు మీదుగా డిపిఆర్ రూపకల్పన కన్సల్టెన్సీ నియామకం కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఎన్టీఆర్ జిల్లా మీదుగా సాగే ఫేజ్ 2కి డిపిఆర్ పిలవడంతో ఐఆర్ఆర్ అలైన్మెంట్ మారుతుందని తెలుస్తుంది. గతంలో సిఆర్డీఏ రూపొందించిన ఫేజ్ 2 28 కిలోమీటర్ల అలైన్మెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్కి అతి సమీపంలో ఉండటంతో దీన్ని మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ఈ బైపాస్ పనులు జరగకముందు ఫేజ్ 2ని వెదురుపావులూరు నుంచి కేతనకొండ వరకు ప్రతిపాదించారు. ఈ అలైన్మెంట్లో కొండపల్లి అభయారణ్యం కూడా ఉంది. టన్నెళ్లు ఉన్నందున దీన్ని రెండో దశలో చేపడతానని భావిస్తున్న తరుణంలో డిపిఆర్ పిలవడం ఆసక్తిని రేపుతుంది. విజయవాడ తూర్పు బైపాస్ అలైన్మెంట్ కృష్ణా జిల్లాలో ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లకు అత్యంత దగ్గరగా సమాంతరంగా వెళ్తుంది. దీని అలైన్మెంట్ మార్చాలన్న వాదనలు వస్తున్నాయి. ఫేజ్ 1లో కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే కొంత భాగానికి కూడా డిపిఆర్ మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. అమరావతి ఐఆర్ఆర్ను ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ రాజధాని నగరానికి వలయాకారంగా 96.16 కిలోమీటర్ల పొడవు 75 మీటర్ల వెడపుతో ప్రతిపాదించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం 35 గ్రామాల మీదుగా ఐఆర్ఆర్ సాగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం మొత్తం 3,550 ఎకరాలు భూములు సేకరించాలని నిర్ణయించారు. ఐఆర్ఆర్ మొదటి దశ 67 కిలోమీటర్లు, రెండో దశ 28 కిలోమీటర్లుగా నిర్దేశించారు. వెదురుపావులూరు, రామచంద్రాపురం, నున్న, పాతపాడు, తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు, కౌలూరు, కొండపల్లి, ఇబ్రహీపట్నం, జూపూడి, త్రిలోచనాపురం, నవీపోతవరం, జమీమాచివరం, కేతనకొండ పార్ట్ల మీదుగా రెండో దశ సాగుతుంది. ఈ గ్రామాల్లో వెదురుపావులూరు నుంచి రామచంద్రపురం, ఉన్న పాతపాడు, తాడేపల్లి, కొత్తూరు మీదుగా విజయవాడ వెస్ట్ బైపాస్కి వెళ్తుంది. ఐఆర్ఆర్ కూడా పై 6 గ్రామాల్లో విజయవాడ వెస్ట్ బైపాస్కి అత్యంత సమీపంలో సమాంతరంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ను స్వల్పంగా మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. కాగా అమరావతి ఐఆర్ఆర్కి సంబంధించి అత్యుత్తమమైన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిర్ణయించేందుకు కన్సల్టెంట్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ని సిఆర్డీఏ గురువారం విడుదల చేసింది. ఇందులో ఖచ్చితంగా ఒక కుంభకోణం ఉంటుంది. మళ్ళీ మనోళ్ళు ఎక్కడెక్కడైతే భూములు కొంటారో ఆ పక్కకి రోడ్డు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుందో నాకు తెలియగలుగుతా. ఇప్పుడు గొల్లపూడి దగ్గర ఉంది హైవే, ఇట్లాగా 2గా డివైడ్ అయింది. ఒకటి ఆ కబేళా మీదుగా అట్లా తిరిగేసి వెళ్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది, రామవరప్పాడు, సింగినగర్ మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు ఎంత దూరం ఉంటుంది? మధ్యలో 3 కిలోమీటర్ల తేడా ఉంటుంది. అదే తప్పు అయిపోయిందా? ఇప్పుడు ఆ లెక్కనైతే విజయవాడలో అదే సింగినగర్ దగ్గర ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి, నున్న దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వేసిన కొత్త రింగ్ రోడ్డుకి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అదే రేంజ్లోనే కదా ఇప్పుడు ఇదైనా వేసి దాన్ని సమాంతరంగా వెళ్తుందంటే రోడ్లు ఒకదానికొకటి దగ్గరలో ఉంటే మంచిదా, దూరంగా ఉంటే మంచిదా? బేసిక్గా ఏదో చేయబోతున్నారు. అలైన్మెంట్ మార్చడం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల అలైన్మెంట్ ఉన్న రూట్లో భూములు కొనేసి ఉంటారు, ఇప్పుడు అమ్మేసుకుంటారు ఈ టైంలో. అప్పుడు మళ్ళీ కొత్తది, లేదా ఇక్కడ రేట్లు పడిపోతాయి. ఏం జరుగుతుందో చూడాలి.